మూలపేట పోర్టుపై టీడీపీ వైసీపీ క్రెడిట్ ఫైట్ కంటిన్యూ అవుతుంది. పోర్టు ఘనత మాదే అని వైసీపీ అంటుంటే శంకుస్థాపన చేస్తే పనులు పూర్తయిపోయినట్టేనా అని కౌంటర్ ఇస్తుంది కూటమి ప్రభుత్వం. లేటెస్ట్ గా పోర్టు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు ప్రారంభోత్సవంపై క్లారిటీ ఇచ్చారు. మూలపేట పోర్టు నిర్మాణ ఘనత తమదే అంటోంది వైసీపీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోర్టు పనులను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది. ఇటీవల మన మూలపేట పోర్టుకు పోదాం పదండి పేరుతో ఆందోళన బాట పట్టింది ఆ పార్టీ. ఈ క్రమంలో పోర్టు వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులను మంత్రులు అచ్చెన్నాయుడు, డీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ ఏడాది చివరి నాటికి పోర్టును పూర్తి చేయాలని నిర్మాణ సంస్థల్ని ఆదేశించారు. గత ప్రభుత్వం 20% పనులను మాత్రమే చేస్తే తమ ప్రభుత్వం వచ్చాకే కీలక పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు మంత్రులు. వైసీపీ పాలనలో పోర్టుకు అవసరమైన భూసేకరణ కూడా చేపట్టలేదని విమర్శించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. శంకుస్థాపన చేస్తే పనులు జరిగినట్టా అని ప్రశ్నించారు. ఈ యొక్క మూలాపేట అనేటువంటిది శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల కాంక్ష. ఇది అటువంటి మూలాపేటను దాదాపు 4,361 కోట్లతో చేపట్టిన ఈ మూలా పోర్టు ఫేజ్ 1 కింద 1,524 ఎకరాలలో 4 బస్సులు మాత్రం నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. పోర్టుకు కావాల్సిన రైల్వే లైన్, రోడ్డు నిర్మాణ పనులు జరగకపోవడంతో అనుకున్న సమయం కంటే పోర్టు నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. నవంబర్లోగా పోర్టు పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఆఖరికి మేము ట్రైల్ వేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఎంత అడ్డగోలుగా మాట్లాడారంటే అంత అడ్డగోలుగా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారు? ఎవరో పనికి మాలినోడు మాట్లాడుతూ ఒక అర్థం ఉంది. రాష్ట్రంలో సీనియర్లుగా ఉండి మంత్రివర్గంలో ఉండి బాధ్యతలు తీసుకున్న వాళ్ళు వచ్చి అడ్డగోలుగా మేమే 70% పూర్తి చేసాం, తెలుగుదేశం వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు గారి ప్రాంతం 1% కూడా పూర్తి చేయలేదని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం మూలపేట దగ్గర ఈ గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. 4,300 కోట్ల వ్యయంతో 1,524 ఎకరాల్లో 4 బత్తలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోర్టు నిర్మాణ పనులు పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ చేంజర్ గా మారుతుందని చెబుతోంది ప్రభుత్వం.